నీ గుండెల్లో దేవుని వాక్యం భద్రపరచబడాలి. వాక్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. అది పోకుండా, అది విడిచిపెట్టకుండా, అది చెప్పండి దూరం అయిపోకుండా, ఆ వాక్యం నీ నుంచి వెళ్ళిపోకుండా. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? వాక్యము చెప్పండి ఎవరో తెలుసా? సాక్షాత్తు మనం ఆరాధించుచున్న యేసు క్రీస్తు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే. ఇప్పుడు చెప్పండి, వాక్యం పోతుందంటే ఎవరు పోతున్నట్టు? ప్రభు మన నుంచి వెళ్ళిపోతున్నట్టు. దేవుని వాక్కు మన నుంచి వెళ్ళిపోతుందంటే చెప్పండి ఏం వెళ్ళిపోతున్నాడో తెలుసా? దేవుని వాక్కు వెళ్ళిపోతుందంటే దేవుడు మన నుంచి దూరం అయిపోతున్నట్టు. ఎంతకాలం ఒకవేళ వాక్యానికి నీలో చోటు లేదేమో, వేటేటుకో తావిచ్చేసావు, వేటేటుకో చెప్పండి లోకానికి నీ చెప్పండి నీ దేహాన్ని, లేకపోతే నీ హృదయాన్ని, నీ మనసును అప్పగించేసుకో. యేసుక్రీస్తు చెప్పిన తన యొక్క ఉన్నతమైన బోధ, ఆ మాటను నీ హృదయంలో, నీ గుండెల్లో నువ్వు భద్రపరచుకుంటే అవి నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, జీవాన్ని అవి కలగజేస్తాయంట. దేవునికి